స్మిత? ఏమైంది? ఏమైంది? ఏమైంది స్మిత? ఏమైంది స్మిత? ఏమైంది? మమ్మీ దయ్యం. స్మిత, నువ్వు డే టైంలో ఏమైనా తక్కువ నాటకాలు ఆడుతున్నావా? ఇప్పుడు నైట్ షిఫ్ట్ కూడా మొదలు పెట్టేశావు. ఇదేం డ్రామా కాదు, ఓకే? చూడమ్మా, నువ్వేదైనా కలగానుంటావు. నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావు. నాన్నా, నేనేం పొరపాటు పడట్లేదు. నేనే స్వయంగా నా కళ్ళారా చూశాను. నా కూతురు ఇంత భయపడుతుంటే నువ్వు దాన్ని నాటకాలంటే మానేసి కనీసం ఒక్కసారైనా సానుభూతి చూపించొచ్చు కదా. ఖచ్చితంగా చూపిస్తాను, కానీ మీరు నాతో రూడ్ గా మాట్లాడడం మానేసినప్పుడే చిన్నతయ్య. ఇంత రాత్రిపూట వాదించుకోవాల్సిన అవసరం ఏముంది? సరే, ఒక పని చేద్దాం, పదండి. వెళ్ళి స్మితారంలో చూద్దాం. పదండి. ఒక్క నిమిషం. అందరికంటే ముందు నేను వెళ్ళి చూస్తాను. ఏంటి అంటే నీ కారణంగానే తనకి ఎవరు షూట్ చేశారో ఆ వ్యక్తిని వెతకాలనే ఐడియా వచ్చిందా? చూడు వీరేంద్ర, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎందుకమ్మా? నా పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని తనకి ఇచ్చేయచ్చు కదా. లేదంటే ఒక పని చేయి, నన్ను పల్లెంలో పెట్టి తన ముందు ప్రవేశపెట్టు. నేను అసలు నీ మాట వినకుండా ఉండాల్సింది. రేఖని చంపడానికి నువ్వు నన్ను షూటర్ని హైర్ చేయమని చెప్పినప్పుడు తను గనుక నిజాన్ని వెతకడం మొదలు పెట్టిందనుకో, మొత్తం అన్ని తిరిగి నా దగ్గరికి వచ్చి చుట్టుకుంటాయి. నువ్వు 1000 తప్పులు చేస్తావు. నేనేదో ఒక చిన్న తప్పు చేసినంత మాత్రం ఏమైంది? నేనేదో రేఖని మైండ్ మళ్లించడానికి ప్రయత్నం చేశాను, అది ఆ నర్మదని ఇంటికి తీసుకురాకుండా ఉండడానికి. అయినా దీని గురించి ఎంత గొడవ గందరగోళం అవుతుందని నేను అసలు ఊహించలేదు. నువ్వేం కావాలనుకుంటే అది చేసుకో. నేను మళ్ళీ రేఖని చంపడానికి ప్రయత్నించాను. లేదమ్మా, అసలు కొంచెమైనా సిగ్గుండాలి. ఏమంటున్నావు నువ్వు? మీ అమ్మ ఏమైనా హంతకురాలా? హత్యలు చేస్తుందా? జనాల్ని డిష్ అని కాల్ చేస్తుందా? మాటి మాటికి చేసే పనులు చూస్తుంటే ఇలానే అనిపిస్తుందమ్మా. అయినా నువ్వు రేఖాధ్యాస మళ్లించాలనుకున్నప్పుడు ఆ నర్మదా టేప్ చూపించాల్సింది కదా. అందులో చాలా స్పష్టంగా చెప్పిందిగా ఎవరికి తల్లిగా ఉండాలనుకోవట్లేదని. మళ్ళీ అనేసావుగా, మళ్ళీ మూర్ఖుళ్ళ మాట్లాడావు. అరే, ఆ టేప్ కేవలం ఒక్కసారి చూపించగలం. రేఖా, రాఘవులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి మాటి మాటికి టేప్ చూపించామో ఆ టేప్ నకిలీ అని వాళ్ళకి తెలిసిపోతుంది. అంత అవసరం అంటావా ప్రతిసారి మన గొయ్యి మనమే తవ్వుకుంటూ ఉండడం? అసలు ఏం జరుగుతోంది వీరేంద్ర? ఇంతలా పెద్ద పెద్ద ఎదురుగాలులు రావటం, ఉరుములు ఉరమటం, మెరుపులు రావటం, అసలు ఏం జరుగుతోంది? వాతావరణం మారిందమ్మా, పెద్ద విషయమేముంది? లేదు వీరేంద్ర, ఇది వాతావరణ మార్పు కాదు, కాలమే మారింది. నేను ఆ మారుతున్న కాలాన్ని నా నరాల్లో అనుభూతి చెందగలుగుతున్నాను. ధ్రువ్, లోపలికి వెళ్ళకు. వద్దు, వెళ్ళకు. ఏం కాదు, పద నువ్వు రా. స్మిత, ఇక్కడ ఎవరూ లేరు. ఏదేదో మాట్లాడుతున్నావు. ఏమీ లేదుగా. ఇక్కడ ఎక్కడ అసలు ఏమీ కనిపించట్లేదే. ఇక్కడ ఏమీ లేదులే. అసలు ఏమీ లేదు ఇక్కడ. ఏం భయపడకు, రా. ఎవరు లేరు. ఇక్కడే ఉండాలి. మరి ఒకవేళ దయ్యం ఉండుంటే నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా ఇక్కడ నుంచి వెంటనే పారిపోవడానికి. నువ్వు అన్ని విషయాల్లో మాట్లాడుకో, అర్థమైందా? ఒకవేళ నీకు అందరికంటే ఎక్కువ ధైర్యం ఉందనుకుంటే నువ్వే ఇక్కడ పడుకో. సరే సరే, అయితే నేను ఇక్కడే పడుకుంటాను. మరి ఇప్పుడు నువ్వెక్కడ పడుకుంటావే? నేను మీతో పాటు పడుకుంటాను. ఇక్కడ ఏమీ లేదు. సరే సరే, అసలే బాగా నిద్ర వస్తుంది. మీరందరూ వెళ్ళండి. గుడ్ నైట్. పదండి. అరే స్మిత, ఇక్కడ దయ్యం ఉంది, నాకు కనిపించింది. ఒక్క నిమిషం ఆగండి. మీరందరూ నా కోసం దండం పెట్టుకోండి. ఆ దెయ్యం నాకంటే చాలా బలమైంది. అయితేనో మేమందరం కలిసి నీకోసం దండం పెట్టుకున్నాం. వెళదామా? సూపర్
బబ్లీ, ఈ రోజు నువ్వు భలే పనిచేసావుగా. ఆ దెయ్యం అంటే కూతురు స్మిత, దానికి గదిలోనే దయ్యాన్ని చూపించేశావు. వచ్చింది పెద్ద నన్ను గదిలో నుంచి బయటికి గెంటేయడానికి. ఇప్పుడు తెలుస్తుంది, వాళ్ళ చిన్న బెడ్ మీద ఇరుక్కుని పడుకుంటారు కదా. ఏంటి మిస్టర్ దయ్యం, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు కూడా పడుకో. గుడ్ నైట్. నా పెద్ద బెడ్. ఇక నుంచి అమ్మ మనతోనే ఉంటుంది.